ఓం శ్రీ సాయినాథాయ నమః. మహాత్ముల కథ శ్రవణములో వారి సాంగత్యం అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవులే కనిపించినప్పటికీ వారి చర్యలు బట్టి వారు సాధారణము బుద్ధి కుశలత కలవారిని తెలియవచ్చును. వారు చేయునదందియు తమ భక్తుల మేలు కొరకే. వారి ఆసనము కానీ యోగాభ్యాసము కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలు ప్రక్కుకు పెట్టు. సాయి సాయి అను నామము మంత్రము జ్ఞాప్యంచుకోమని హట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వతంత్రము పొందేదరని చెప్పిరి. పంచాగ్నలో నడమ కూర్చొండుట, యుగము చేయుట, మంత్ర జపము చేయుట, అష్టయోగములు మొదలగని బ్రాహ్మణులకి వీలువడను. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తము కావు. ఆలోచించుటయే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయంలో జ్ఞాపికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞాపికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనము వైభవముగా శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞాపించుకున్నటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజ కీర్తనము. మహాత్మ కథలు వినుట పైన చెప్పిన ఇతర సాధనం వలె కష్టమైనది కాదు. ఇది మీల్కి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందుగల భయములన్నిటి ప్రారదోలి పరమార్థిక మార్గము తీసుకునిరి పోవును. కావున మహాత్ముల చరిత్రను శ్రవణము చేయుటకు వారినే మనము చేయుడు. వానిలో సారాంశము జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శూద్రాదిని అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదరు. ప్రపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నవారు మీ మనసు సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను గ్రహించగలరు. ఇది మీల్కి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుచున్నారు అది అడగవచ్చును. కారణం ఏమనగా భగవంతుని కృపా కటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలు వినుట కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే స్వరము నిరంటకము సుగము యుగము. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యముచే చేయుటచే మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారము దేహాభిమానము నశింపజేయును. చావు పుట్టకలనే బంధమును కూడా నశింపజేయును. హృదయ గ్రంథమును తెగగొట్టును. తుదుకు శుద్ధ చైతన్యపుడగు భగవంతుని సన్నిధానముకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రపంచిక కష్ట సుఖములను విరుక్తి కలుగజేసి పరమార్థిక మార్గము నడుపును. మీకు భగవన్నామస్మరణ పూజ భక్తి వంటి ఇతర సాధనలేవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించిన చలును. వారు మనలను భావసాగం నుండి తరింప చేయుదరు. మహాత్ములు అందుకొరకే నవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగించినట్టి గంగా గోదావరి కృష్ణా కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాసించుచున్నారు. మహాత్ములు మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పదమును ఆశ్రయించే భాగ్యము కలిగింది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రదర్శనము తన భక్తుల యోగ క్షేమముగా పంచిపెట్టు. సుందర స్వరూపము ఈ ప్రపంచము యొక్క భావము చింతించేవాడను సదా పరిపూర్ణ ఆనందముతో మునిగి ఉండేవాడనకు సాయి పాదములకు స్పష్టంగా నమస్కారం చేజు ఈ అధ్యాయం ముగించుచున్నాను. ఓం శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.